ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ వందనాలు. అగాపే ఆధ్యాత్మిక సందేశాలు మీరు వింటున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మన ధ్యానము నిమిత్తం పరిశుద్ధ గ్రంథములో నుంచి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. మన ప్రసంగ అంశం ఏమిటి అంటే వేటిని మనం ఎరిగి ఉండాలి. అందులో గలతీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు, ఆ కాలముందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. ఇప్పుడు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు అని గలతీలకు రాసిన పత్రికలో గలతీ సంఘములోని విశ్వాసులను ఉద్దేశించి పౌలు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఎవరిని ఎరిగి ఉండాలి అంటే దేవునిని ఎరిగి ఉండాలి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు అని. ఆ కాలమందైతే దేవుని ఎరుగని వారు అని అంటే దేవుని విశ్వసించక ముందు, ప్రభువుని హృదయంలో చేర్చుకోక ముందు కాలంలో వారు దేవుని ఎరుగని వారు. ఎప్పుడైతే ప్రభువును హృదయంలో చేర్చుకున్నారో అప్పుడు దేవుని ఎరిగిన వారయ్యారు, మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. ఎందుకని దేవుని ముందుగా మనం ఎరిగి ఉండట్లేదు అని అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. ఆ కాలముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కారు, వాగ్దాన నిబంధన లేని పరదేశులంగా, వాగ్దాన నిబంధన లేని పరజనులంగా, నిరీక్షణ లేని వారంగా, ఈ లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుడని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులనై ఉన్నారు. మునుపు మనం దూరస్తులం, క్రీస్తుని ఎరుగక మునుపు దేవునికి దూరస్తులం, పరజనులం, పరదేశులం, వాగ్దాన నిబంధనలు లేని పరజనులం, నిరీక్షణ లేని వారం, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని జ్ఞాపకం చేసుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడైతే దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం మునుపు దేవుని లోకములో దేవుడు లేనివారై ఉండి బ్రతికాం. పాపములో బ్రతికి శాపపూరితమైన జీవితాన్ని అనుభవిస్తూ అవిధేయ బ్రతుకును, అతిక్రమ బ్రతుకును, అపరాధ బ్రతుకును బ్రతుకుతున్నాం. దేవునితో సంబంధం లేకుండా దేవుడు లేనివారమై బ్రతికాం. అప్పుడు దేవుడు మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే క్రీస్తును మనం ఎరిగి ఉండుట చేత దేవుని తెలుసుకున్నాం. క్రీస్తుని ఎరిగి ఉండువారు దేవుని ఎరిగి ఉండేవారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి దూరస్తులం, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట వలన, ఆయన రక్తంలో మన పాపాలు కడిగి వేసుకుంట వలన దేవునికి సమీపస్తులమయ్యాం, ఆయనను ఎరిగి ఉన్నాం. ఒక వ్యక్తి పేరు గూర్చి వింటాం, ఆ పేరు గూర్చి మనం తెలుసుకుంటాం, అది వేరు. ఆ వ్యక్తి పేరును గూర్చి, ఆ వ్యక్తి జీవితాన్ని గూర్చి ఎవరో చెబితే మనం విని నేర్చుకోవటం వేరు. మనం వ్యక్తిగతంగా ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకుని ఆయనను ఎరిగి ఉండడం వేరు. అంతా ఆయన స్వభావమును గూర్చి, ఆయన గొప్పతనాన్ని గూర్చి చెబుతుంటే విని మీరు తెలుసుకోవటం వేరు. మీరు ఆయనను నమ్ముకుని మీ హృదయంలో ఆయనకి చోటిచ్చి ఆయనను గూర్చి మీరు ఎరిగి ఉండడం వేరు. ఆయన జీవితమును గూర్చి ఎరిగి ఉండడం వేరు. ఏదో సువార్తలో ఆయనను గూర్చి తెలుసుకోవటం కాదు, ఆయనను నమ్ముకుని ఆయనను నీ హృదయంలోనికి చోటిచ్చి ఆయన జీవితమును గూర్చి నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా దేవుని గూర్చి ఎరిగిన వ్యక్తి అయి ఉండాలి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు తన వారిని ఎరుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఏం చెప్పాడు? మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు అని. ఎవరు దేవుని చేత ఎరుగబడిన వారు అంటే ప్రభు తన వారిని ఎరుగును అని తిమోతి పత్రికలో పౌలు చెప్పాడు.
తనవారు అంటే ఆయనను విశ్వసించిన వారు, ఆయనను నమ్ముకున్నవారు, ఆయన మీద ఆధారపడిన వారు, తమ హృదయాలలో దేవునికి చోటిచ్చిన వారు, వీరే ప్రభువు వారు. ఇలాంటి వారు దేవునికి ఎరిగిన వారు, దేవుడు వారి గూర్చి ఎరిగిన వాడై ఉన్నాడు అని. మనము దేవుని ఎరిగి ఉండాలి, మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారమై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. రెండవది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. యజమానులారా, వారింట్లో బానిసలను ఏర్పరచుకుని బానిసల చేత పని చేయించుకునే యజమానులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకును మీ ఇంట్లో పనిచేసి మీ దాసులకును యజమానుడైన వాడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. పరలోకమందు యజమానుడు అంటే వీళ్ళు దాసులను దాసీలను ఏర్పరచుకుని యజమానులుగా ఉంటున్నారు. వారికి జీతాలు ఇచ్చి వారితో పని చేయించుకుంటున్నారు. మనం జీతం ఇస్తున్నాం కాబట్టి వీళ్ళతో గుడ్డు చాకరీ చేయించుకుందాం, వెట్టి చాకరీ చేయించుకుందాం, ఇష్టం వచ్చినట్లుగా భయపెడదాం, వారి పట్ల మూర్ఖంగా ప్రవర్తిద్దాం అని యజమానులు అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు భూమి మీద దాసులకు యజమానులు, కానీ వీరికి వారికి పరలోకమందు యజమానుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనను ఉన్నాడని ఎరిగి ఆయనకు పక్షపాతము లేదని ఎరిగి ఈ యజమానులు దాసులను బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించాలి. ఆ పరలోకమందున్న తండ్రి, ఆ యజమానుడు మీ ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాడో మీరు మీ దాసుల ఎడల అలా ప్రవర్తించమంటున్నాడు. చూడండి, ఇక్కడ డబ్బు ఉంది, హోదా ఉంది, జీతం ఇచ్చి వారితో పని చేయించుకుంటున్నాం కాబట్టి వారిని అవిశ్రాంతంగా పని చేయించుకుందాం, వారి చేత కఠినంగా పని చేయించుకుందాం, వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం, వారిని అవసరమైతే బెదిరిద్దాం, భయపెడదాం అని యజమానులు ఎప్పుడు అనుకోకూడదు. వారి పట్ల ప్రేమ కలిగి ప్రవర్తించాలి. పరలోకమందు ఉన్న మీ యజమానుడు మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో ఈ భూలోక యజమానులు వారి దాసుల పట్ల దాసీల పట్ల అలాగే ప్రవర్తించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకు వారు ఏం తెలుసుకోవాలి? పరలోకమందు యజమానుడు ఉన్నాడు, ఆయనకి పక్షపాతం లేదని ఎరిగి ఉండాలి. వారు దానిని ఎరిగి ఉండి పక్షపాతం లేదు అంటే యజమానులు దాసులు ఆయన దృష్టిలో ఒకటే. యజమానులను ఎలా చూస్తాడో దాసులను కూడా అలాగే చూస్తాడు. యజమానులను ఎలా ప్రేమిస్తాడో దాసులను కూడా అలాగే ప్రేమిస్తాడు. యజమానుల ఎడల కృప ఎలా చూపుతాడో దాసుల పట్ల కూడా కృప అలాగే చూపుతాడు. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని ఎప్పుడూ చూడడు. ధనికులు సామాన్యులు సామంతులు అని దేవుడు ఎప్పుడు చూడడు. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఆయనలో పక్షపాతం లేదు. అందరి పట్ల జాగ్రత్తగా ఆయన తన ప్రేమను పంచుతున్నాడు. అందరి పట్ల ఆయన ఒకరోజు తీర్పు తీర్చబోతాడు. పక్షపాతం లేని దేవుడు ఆయన. కాబట్టి జాగ్రత్తగా ఈ యజమానులు తమ దాసుల పట్ల ప్రవర్తించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ఇందాడ వాక్యంలో మీరు భయపెట్టకూడదు అని ఉంది. ఇక్కడ న్యాయమైనది ధర్మానుసారమైనది దాసుల ఎడల చెయ్యాలి. యజమానులు న్యాయంగా ప్రవర్తించాలి. వారి జీతాన్ని న్యాయంగా ఇచ్చేసేయాలి. వారి పట్ల ధర్మంగా ప్రవర్తించాలి. న్యాయానుసారమైనది ధర్మానుసారమైనది దాసుల ఎడల చేయుడి. ఎందుకంటే మీకును వారికి పరలోకమందు యజమానుడు ఉన్నాడని ఎరిగి ఆయనకు పక్షపాతం లేదని ఎరిగి మీరు వారిని భయపెట్టడం మానేసి మీరు కూడా వారి పట్ల ఇలాగే ప్రవర్తించండి, న్యాయమైనది ధర్మానుసారమైనది వారి పట్ల చెయ్యండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మీ ఇంటిలో పనివారి పట్ల అంత కఠినంగా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారిని భయపెట్టడం మానేసేయాలి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనంలో పేతురు కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని.
ఎందుకంటే యూదులు అన్యులకు రక్షణ లేదు, అన్యుల తరపున దేవుడు పనిచేయడు, మా దేవుడు ఆయన, మేమే రక్షించబడిన వాళ్ళం అనే గర్వంతో ఉండేవాడు. పేతురు కూడా యూదుడు, అన్యుడి ఇంటికి వెళ్ళడం అతనికి తెలియదు. కానీ దేవుడు అతనికి దర్శనంలో చూపించి ఆ ఇంటికి వెళ్ళేటట్లుగా దేవుడు చేశాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరూ అన్ని జనులై ఉండడం పేతురు గమనించి ఆ ఇంటికి రావడం దైవ చిత్తమని గ్రహించి, యూదులమైన మా పట్ల ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో అన్యులైన వీరి పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు, కాబట్టి దేవుడికి నిజంగా పక్షపాతం లేదని ఇప్పుడు నిజంగా గ్రహించుచున్నాను అని పేతురు చెబుతున్నాడు. చూడండి, ఆయనకి అన్యులు యూదులు అన్న భేదం లేదు, అందరినీ రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యజమానుడు దాసుడు అనే భేదం లేదు, అందరి పట్ల తన ప్రేమను చూపించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా మనం విందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తే, అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును, పక్షపాతం ఉండదు. దాసులేడల న్యాయానుసారమైనది చేయమన్నాడు. ఒకవేళ అన్యాయంగా ప్రవర్తిస్తే వారు చేసిన అన్యాయము కొలది అతనికి లభించును, అతనికి పక్షపాతం చూపబడదు అని. కాబట్టి అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును, పక్షపాతం ఉండదు. యజమానులారా జాగ్రత్త, మీ దాసుల ఎడల దాసీల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నారు? మీరు వారికి యజమానులు, కానీ మీకు పరలోకమందు యజమానుడు ఉన్నాడని ఎరిగి ఆయనకు పక్షపాతము లేదని తెలిసి వారి పట్ల భయముతో వారిని భయపెట్టే పని మానేయాలి. న్యాయంగా ప్రవర్తించాలి, ధర్మానుసారంగా ప్రవర్తించాలి, వారి పట్ల ప్రేమతో ప్రవర్తించాలి, జాలి దయతో ప్రవర్తించాలి. పక్షపాతం లేని దేవుడు చూస్తున్నాడు. మీరు అన్యాయం చేశారంటే మీరు చేసిన అన్యాయం కొలది మరలా మీకు లభించేలా దేవుడు చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఒకటి, దేవుని మనము ఎరిగి ఉండాలి, ఆయనను తెలుసుకుని వ్యక్తిగతంగా మన జీవితంలోనికి ఆయనను ఆహ్వానించి ఆయన జీవితమును గూర్చి మనం ఎరిగి ఉండాలి. రెండవది, దేవునికి పక్షపాతము లేదని ఎరిగి ఉండాలి. యజమానులందరూ తమ దాసులు దాసీల పట్ల అలాగే దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాలి అని అందరూ కూడా బోధ పొందుతున్నారు. మూడవది, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులగుట అంటే ఏంటి? అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తం అని 3వ వచనంలో వ్రాయబడింది. పరిశుద్ధులుగా ఉండుట అంటే జారత్వానికి దూరంగా ఉండుట, లైంగిక సంబంధమైన పాపానికి దూరంగా ఉండుట. పరిశుద్ధత యందు ఘనత యందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మన దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధము అనే మాటకు అర్థం ఏంటంటే వేర్పాటు, వేరుగా నుండుట. అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అని. కామంతో నిండిన శరీరాలు కలిగిన వారం కాకుండా ఎదుటివారి పట్ల పరిశుద్ధమైన భావం కలిగి మనం అందరం కూడా అన్ని జనుల వలె కాకుండా వారికి వేరుగా భిన్నంగా ప్రవర్తించాలి. మన శరీరాన్ని వ్యభిచారానికి జారత్వానికి దూరంగా ఉంచుకోవాలి. మన శరీరం ప్రభువు చేత మనకు అనుగ్రహించబడింది. ఈ దేహంలో పరిశుద్ధాత్ముడు దేవుడు ఉండాలనుకుంటున్నాడు. అందుకు దానిని పరిశుద్ధంగా కాపాడుకోమని ఆయన సెలవిస్తున్నాడు. పరిశుద్ధత యందు ఘనత యందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. కాబట్టి మనమందరం కూడా మన శరీరాలను అపవిత్రం చేసుకోకుండా వివాహ బంధానికి బద్ధులమై ఉండి, వివాహం కానివారు తమ శరీరాలను పరిశుద్ధంగా కాపాడుకుంటూ పరాయి సంబంధాలకు అలవాటు పడకుండా, జారత్వానికి వ్యభిచారానికి అలవాటు పడకుండా
మీ శరీరాలను పరిశుద్ధంగా కాపాడుకొనుటయే దేవుని చిత్తము అని. కాపాడుకున్నట్లు ఎరిగి ఉండుటయే అంటే మీరు పరిశుద్ధంగా ఉండడం ఎలాగో ఎరిగి ఉండాలి అన్నమాట. పరిశుద్ధంగా జీవించడం ఎలాగో మీరు ఎరిగి ఉండాలి. అంతకుముందు ఎరిగి ఉండిన వారు కారు. కామాభిలాష యందు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు, కామంతో కొట్టుకుపోయారు, కామంతో ప్రవర్తించారు. కానీ ఇప్పుడు కామాభిలాష యందు కాకుండా పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మన శరీరాలను పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవుని వాక్యానికి నమ్మకంగా బ్రతకాలి. మనం దేవుని దృష్టికి యథార్థవంతులంగా బ్రతకాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రియులారా, అది ఎరిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి నువ్వు ఎరిగి ఉండాలి. అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు పరిశుద్ధంగా ఎలాగ ఉండగలవు? యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకుని ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధుడవై పరిశుద్ధురాలవై ఆ పరిశుద్ధత యందు ఉండాలి. క్రీస్తునందు పరిశుద్ధులముగా చేయబడి పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలువబడ్డామని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో ఉంటుంది. మనము పరిశుద్ధత యందు ఉండటానికి, నిలిచి ఉండటానికి పిలువబడ్డాం. పరిశుద్ధులంగా చేయబడి మరలా అపవిత్రులంగా జీవించటానికి కాదు ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా ఉందా. సంబంధ బాంధవ్యాలను పవిత్రంగా మనం ఎంచుకుంటూ బ్రతకాలి. కాబట్టి మూడవది, పరిశుద్ధంగా బ్రతుకుట ఎట్లో ఎరిగి ఉండుట దేవుని చిత్తం. అలా మనం ఎరిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. నాలుగవది, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుతున్నాం చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీరు ప్రభువులో పడుతున్న ప్రయాసకు అది వ్యర్థం కాదని మీరు ఎరిగి ఉండాలి. అలా ఎరిగి ఉండి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ప్రభు మీకు అప్పగించిన పనిని చేయటంలో మీరు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. మీకు అప్పగించిన పనిని చేయటంలో మీరు నమ్మకస్తులై ఉండాలి. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉంటే మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం నుంచి, మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోనని ఉత్తరం ఇచ్చాను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదుననేను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనిరి. చూడండి, అందుకు యేసు, సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చిన మీరు అతన్ని నమ్మలేదు, అయితే సుంకరులు వేశ్యలు అతన్ని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోయిరి అని. పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ దేవునికి లోబడకపోవడం చూసి దానిని వారికి తెలియచేయాలని ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఒక తండ్రికి 2 కుమారులు. పెద్దవాడి దగ్గరికి వచ్చి పొలంలోకి వెళ్ళి పని చేయమంటే నేను చేయను అని ఎదురు చెప్పాడు. పెద్దవాడు తండ్రి తర్వాత బాధ్యతలు తీసుకోవాల్సిన వాడు. బాధ్యతను విస్మరించినట్లుగా మాట్లాడాడు. బయటికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. అరే నాన్నగారిని ఎందుకు నేను ఇలా మాట్లాడాను, ఆయన తర్వాత బాధ్యతలు నేనే కదా తీసుకోవాలి అని మనసు మార్చుకుని వెళ్ళి పని చేశాడు. రెండవ వాని దగ్గరికి వచ్చాడు. పెద్దవాడు చేయనన్నాడు కదా, చిన్నవాడి దగ్గరికి వెళ్ళి పొలంలో పని చేయమంటే నాన్నగారు నేను చేస్తానండి అని చెప్పి బయటికి వెళ్ళి వాడు పోలేదు. నాన్నగారితో నేను చెప్పాను, వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన చూస్తాడా ఏంటి అన్న ధీమాతో అతడు వెళ్ళలేదు. ప్రజల్ని చుట్టుపక్కల వారిని అడిగాడు, ఎవరు తండ్రి చిత్త ప్రకారం చేశారు, తండ్రి ఇష్ట ప్రకారం? మొదటి వాడే అని అన్నారు. ఎందుకంటే అతడు చేయనని ముందు అన్నాడు కానీ తర్వాత మనసు మార్చుకుని చేశాడు. దేవుడు అప్పగించిన పనిని అలా
మనము చెయ్యము అని చెప్పకూడదు. ఒకవేళ చెప్పిన మనసు మార్చుకుని ఆ పనిలో నిమగ్నమై ఉండాలి. ఎందుకంటే అందులో ప్రయాసపడిన మన ప్రయాస వ్యర్థం కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా దేవుడు అక్కడ పరిసయ్యులు శాస్త్రులతో మాట్లాడుతూ, సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని. యోహాను చెప్పిన మాటను వాళ్ళు పశ్చాత్తాపపడి విని తెలుసుకుని పశ్చాత్తాపపడి మారు మనసు పొందారు. మీరైతే వారు మారిన సంగతి తెలిసి కూడా యోహాను మాట విని మీరు పశ్చాత్తాపపడినట్లు జాగ్రత్త పడలేదు అని అంటాడు ప్రభు అక్కడ. కాబట్టి ఇక్కడ మన ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదన్నప్పుడు పెద్ద కుమారుడు పొలంలో పని చేయటానికి ప్రయాసపడ్డానికి అతడు ఇష్టపడ్డాడు. ముందు వెళ్ళనని చెప్పిన తర్వాత మనసు మార్చుకుని వెళ్ళి తండ్రి ఇష్ట ప్రకారంగా చేసినట్లు మనం చూస్తాం ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45-46 వచనాలు, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు తన దాసుల మీద తగిన వేళ ఇంటి వారికి అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? ఒక వ్యక్తిని దాసుడిని అన్నం పెట్టడానికి వారి పైన నియమిస్తే నమ్మకమైన వాడుగా బుద్ధిమంతుడుగా పనిచేయాలి. అతను నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? వాడు అలాగూ చేయుట యజమానుడు కనుగొనును ఆ దాసుడు ధన్యుడు అని. ఎందుకంటే అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ ఇంటి మీద వారికి అన్నం పెట్టే పని మాత్రమే కాదు, యావదాస్తి మీద అతనిని నాయకత్వం వహించే వారిగా పెడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా దేవుడు మీకు ఏ పనైనా అప్పగించినప్పుడు నమ్మకమైన వారంగా, బుద్ధి కలిగిన వారంగా ప్రయాసపడుతూ ఆయన పనిలో మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రయాసము వ్యర్థం కాకుండా చేస్తాడు అని మనము ఎరిగి ఉండాలి. అంతేగాని ఆయన ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండకుండా మనము నమ్మకత్వాన్ని కోల్పోయిన వారమైతే ప్రయాసపడలేము, మన ప్రయాస వ్యర్థం కాదని తెలుసుకోలేము. ఎంత ప్రయాసపడినా దేవుడు చూస్తాడో లేదో తెలియదు, మనుషులు ఎవరు చూస్తారో, నా ప్రయాస వ్యర్థమైపోతుంది కదా అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి ప్రియులారా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని. ఇక్కడ కొంతమంది పరిశుద్ధులకు తమ ధనం చేత వారు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచున్నారు. ఎంతో ప్రయాసపడి ఉపచారం చేస్తున్నారు. ఈ ప్రయాసను దేవుడు చూస్తాడు అని వాళ్ళు ఎరిగి ఉన్నారు. వాళ్ళు దేవుడు చూస్తాడులే అని వారికి పరిచర్య చేయడం మానలేదు. అందుకే పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చేసిన ఉపచారానికి తగినట్లుగా మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి ఉండండి అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. మనం ఎదుటివారి కోసం ఆతిథ్యం ఇవ్వడానికి డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తే ఎంతో ప్రేమతో వారికి ఆతిథ్యం ఇస్తూ వారికి ఉపచారం చేయాలి. దేవుని సేవలో కష్టపడే వారికి, దేవుని సేవలో ప్రయాసపడే వారికి మన ధనము చేత, మన సమయము చేత, మన బలము చేత, మన జ్ఞానము చేత ఉపచారం చేస్తే దేవుడు దానిని మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు దేవుడు నీకు అనుగ్రహించిన ఆ స్థానమును నువ్వు నిలబెట్టుకుని ప్రయాసపడి నువ్వు చేయవలసిన పనిని నమ్మకంగా చేస్తే వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని దేవుడు చెబుతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు జీతం ఇవ్వటానికి, నువ్వు చేసిన పనికి ప్రతిఫలం ఇవ్వటానికి త్వరగా రాబోతున్నాడు. కాబట్టి దేవుని పనిలో ప్రయాస పడవలసి వచ్చినప్పుడు ఈ ప్రయాసకు ఏమాత్రం కూడా ఆలోచించకుండా నమ్మకంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రయాసపడినట్లయితే ప్రభునందు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి మనము దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా చేద్దాం. పరిశుద్ధులకు పరిచర్య చేయవలసి వచ్చిన నమ్మకంగా చేద్దాం. సహకరించవలసి వచ్చిన నమ్మకంగా సహకరిద్దాం. ప్రయాస అని మానకుండా ప్రయాసపడి మనం చేసినప్పుడు
దేవుడు మన ప్రయాసను వ్యర్థం చెయ్యడు అని ఎరిగి మనం చేద్దాం. ఒకటి, దేవుని ఎరిగి ఉండాలి. రెండు, దేవునికి పక్షపాతం లేదని ఎరిగి ఉండాలి. మూడు, పరిశుద్ధత యందు ఘనత యందు మన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి. నాలుగు, మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి ఉండాలి. ఐదవది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాను. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగువలెనని ఆయన మరణ విషయంలో సమానానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. 7వ వచనములో అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని అని అంటున్నాడు. దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు లోకములో అతనికి ఏవేవి లాభకరముగా ఉన్నవో వాటన్నింటినీ క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకనంటే క్రీస్తు శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం. క్రీస్తు శ్రమలలో మనం కూడా పాలివారమై ఉండాలండి. ఎందుకని అంటే మనం తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో అక్కడ మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో చెప్పిదము కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించడానికి మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు అని. శ్రమలను అనుభవించడానికే క్రీస్తు చేత నియమించబడ్డాం, అపాయింట్ చేయబడ్డాం మనం. కాబట్టి జాగ్రత్తగా వినండి. క్రీస్తును నమ్ముకున్న తర్వాత వచ్చే శ్రమలు మనం అనుభవించి తీరాలి. శ్రమలలో పాలివారమగుట ఎట్టిదో ఎరిగి ఉండాలి. మనం ఏ కష్టాలు శ్రమలు లేని జీవితం క్రీస్తు నుండి మనం ఆశించకూడదు. ఏ కష్టాలు శ్రమలు లేకుండా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోకూడదు ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనం దేవుని సన్నిధిలో శ్రమలు అనుభవించినప్పుడు మనకు గొప్ప ప్రతిఫలం దొరుకుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్య మహిమ భారమును కలుగు చేయించున్నది. క్షణమాత్రమే ఉంటుంది ఈ శ్రమ, నిత్యమైన మహిమ భారాన్ని కలుగు చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తు తోడి వారసులము అని. క్రీస్తు పరలోకానికి వారసుడు, మనం కూడా పరలోకానికి వారసులం అవుతాం. శ్రమలో పాలి పొందుట ఇట్టిదో ఎరిగి ఉండినప్పుడు క్రీస్తుతో కూడా మనం కూడా పాలివారమై ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా మనం విందాం. ఇప్పటి వరకు 5 విషయాలు మనం తెలుసుకున్నాం. 1, దేవుని ఎరిగి ఉండాలి. 2, దేవునికి పక్షపాతం లేదని ఎరిగి ఉండాలి. 3, పరిశుద్ధతను కాపాడుకునుట ఎట్లు ఎరిగి ఉండాలి. 4, మన ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి ఉండాలి. 5వది, ఆయన శ్రమలలో పాలివారమై ఉండుట ఎట్టిదో మనం ఎరిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరలోక వారసులం అవుతాం. దేవుడు మనకిచ్చేటటువంటి మహిమ అంతటికి వారసులం అవుతాం. కాబట్టి ఇలా చేస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. దేవాది దేవుడు ఏమేమి ఎరిగి ఉండాలని మనం తెలుసుకున్నామో వాటన్నింటి విషయాల్లో ఎరుగు నిమిత్తము తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మేమేమి ఎరిగి ఉండాలో నేర్చుకున్నాం. వాటిని నీ కృప చేత ఎరిగి ఉండి బ్రతికేలా సహాయమును చేయమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.